స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. రాష్ట్ర వ్యాప్తంగా 18వ తారీఖు రోజు బీసీలమంతా కూడా అందరం కూడా ఆ రోజు స్టేట్లో కూర్చొని 18వ తారీఖు రోజు మనము బంధు పిలుపు ఇవ్వాలని కూడా మా బీసీ నాయకులు అందరూ కోరడం వల్ల నిన్న కూడా మేమందరం కూడా ఈ జిల్లా తరపు నుండి కూడా అన్ని పార్టీలు ఏ పార్టీలో ఉన్నా కూడా బీసీల నాయకులకు అందరూ కూడా నిన్న పిలిపించి మన నారాయణపేట జిల్లా లోపల కూడా మన బీసీలను, ఎందుకంటే ప్రభుత్వం ఏమైతే కాంగ్రెస్ ప్రభుత్వం 42% ఖచ్చితంగా ఇస్తామని చెప్పడం వల్ల కాలేదు. అది ఏమైతే హైకోర్టులో కొన్ని కులాలు అగ్ర కులాలు హైకోర్టులో కేసు వేసి ఆ కాన్య కూడా చేయడం వల్ల ఖచ్చితంగా స్టేట్లో కూడా సెంట్రల్లో కూడా గవర్నర్ గారికి మరి ప్రభుత్వం ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి గవర్నర్ గారు దాన్ని అమలు చేయలేదు. కాబట్టి ఇక్కడ ఉన్న బీసీలు ఎందుకంటే అందరూ కూడా 70 సంవత్సరాల నుండి కూడా ఈ ఏమైతే మన ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా 70 సంవత్సరాల నుండి కూడా బీసీలని అణగదొక్కడం జరుగుతూ ఉంది. కాబట్టి అన్ని పార్టీలో ఉన్న బీసీ నాయకులు కూడా అయ్యా ఈసారి 42% ఖచ్చితంగా వచ్చిన దాన్ని నోటికొచ్చిన దాన్ని మీరు మళ్ళీ అగ్రకులాలు మాకు తొక్కడం వల్ల మేమంతా ఖచ్చితంగా కూడా 100% కూడా మాకు 42% రావాలి. వస్తేనే మేము ఎలక్షన్లో పాల్గొంటాం. లేదంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమైతే తెలంగాణ ఉద్యమం ఎట్లా ఏర్పడ్డదో ఈ ఉద్యమాన్ని కూడా మేము అందరం కూడా బీసీలము అన్ని పార్టీలను తీసుకుపోతాము. ఖచ్చితంగా మేము కోరేది ఒకటే, మరి ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము, మరి సెంట్రల్లో ఉన్న ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా 42% ఇవ్వాలి, మా బీసీలను ముందుకు తీసుకొని రావాలని కోరుకుంటూ ఇప్పుడు ఈ బంధు కార్యక్రమానికి తెలియజేస్తూ ఉన్నాం. 33 జిల్లాలో బీసీ బంధుకు మద్దతుగా విచ్చేసినటువంటి ఆల్ పార్టీస్ అందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఉదయం నుంచి కూడా ఆర్టీసీ బస్ డిపో ముందు కానీ నారాయణపేట నగరంలో వ్యాపారస్తుల దుకాణాల ముందు కానీ అన్ని కూడా స్వచ్ఛందంగా మాకు మద్దతుగా ప్రకటించి బంద్ చేయడం వల్ల వారికి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా ఈరోజు 60 ఏళ్ల పాలనలో ఆగమైనటువంటి ఈ బీసీలని ఈరోజు తప్పకుండా కూడా 60% ఉన్నటువంటి బీసీలకు మేము 42% రిజర్వేషన్ ఏ విధంగా అయితే అడుగుతున్నామో అది ఖచ్చితంగా అమలు చేయాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టుతూ ఏ ఒక్క ఉద్యమం బీసీలు తీసుకున్నప్పటికీ కూడా మేము వెన్నంటూ ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని కోరుకుంటూ, మరి మాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై బీసీ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.